కూర్చో ముందులే కూర్చో. తల్లి జ్ఞాపకార్థం పుట్టంపల్లిలో జన్మించి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి జరిగినప్పుడు ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాంతవాసులకి హాస్పిటల్కి జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్రాంత రూట్లో పోతూ వాళ్ళకందరికీ దాహార్తి తీర్చే విధంగా చేయాలని మంచి సంకల్పంతో ఏటూరు నరసింహారెడ్డి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తాను ఉన్నత స్థానానికి చేరుకుని తన్ని తల్లి జ్ఞాపకార్థం వాళ్ళ సొంత భూమిలో ఒక వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ ఒక 5 లక్షల రూపాయలతో వెచ్చించి తన తల్లికి జ్ఞాపకార్థంగా ఇక్కడ పెట్టడం చాలా సంతోషం, చాలా అభినందించాలా. ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇతను అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని నరసింహారెడ్డిని వాళ్ళ సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ఎన్నో చేయాలని కూడా సంకల్పిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఏటూరు నరసింహారెడ్డి గారి తల్లి జ్ఞాపకార్థం ఈరోజు రిమ్స్ సమీపంలో 5 లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంటు, కూల్ ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీగా ఇక్కడ ఏ డబ్బు లాభాపేక్ష లేకుండా ఫ్రీగా వచ్చిన జనాలకి ఇక్కడ నిత్యం ఈ రిమ్స్ హాస్పిటలు, డెంటల్ హాస్పిటలు అనేక ఇక్కడ జిల్లా నలుమూల నుంచి శిల్పారామం కానీ ఈ స్టేడియం కానీ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి జిల్లా నలుమూల నుంచి వేలాది మంది వీళ్ళు చూపించుకో హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి, కూల్ వాటర్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో నరసింహారెడ్డి ఏర్పాటు చేయడం చాలా అభినందనగల విషయము. భవిష్యత్తులో ఇది ఇంకా ఎందుకంటే ఈ ప్రాంతం అంతా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ రాకపోకలు కానీ జనాలు కానీ ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రజల కోసం ఇంకా మంచి సంక్షేమ మంచి కార్యక్రమాలు ఇట్లా చేయాలని ఆ భగవంతుడు ఆయనకు అంత బలాన్ని ఇవ్వాలని, బలవంతుడు ఆయన చల్లగా చూడాలని అన్ని రకాలుగా చూసి ఆయన కూడా ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.